అరవింద్ చావుకి కారణం రాజశేఖరే. కానీ చక్రవర్తి అన్నయ్య ఏమో వీళ్ల మాటల్ని నమ్మడం లేదు. గుడ్డిగా ఫ్రెండ్ని వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? సంజన, మీ డాడీ నువ్వు నమ్మకపోతే ఎలా? వీడు నాకు ప్రాణ స్నేహితుడమ్మా. వీడు నాకు ద్రోహం చెయ్యడు. ఏం చేస్తే ఆ రాజశేఖర్ ఈ నేరం చేశాడని నమ్ముతారు మావయ్య? నువ్వు ప్రూఫ్ చూపిస్తే నమ్ముతాము. మీ దగ్గర ఏ సాక్ష్యం ఉందని రాజశేఖర్ గారి మీద అంత పెద్ద నిందలు వేస్తున్నారు? ఏమంత ఆధారం ఉందని ఆయన్ని నేరస్తుని చేసి మాట్లాడుతున్నారు? అరవింద్ని చంపించింది రాజశేఖర్ గారే అని మీరు రుజువు చేయండి. మా చక్రవర్తి అన్నయ్యే కాదు, నేను, సరోజ, సంజన, ఇక్కడ ఉన్న అందరం మీరు చెప్పింది నిజమని మేము నమ్ముతాము. సీత ఇండైరెక్ట్ గా హింటించి నన్ను అడ్డంగా ఇరికించేసింది. ఇప్పుడు వెళ్ళు, మహేశ్వర్ని తీసుకొస్తా. నా చరిత్ర సమాప్తం. జరిగిన అవమానం చాలు చక్రవర్తి. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉన్నాను. సరోజా, సంజు, రండి వెళ్దాం. ఆగో. ఎక్కడికి తప్పించుకుని వెళ్తున్నావు? నువ్వు చేసిన దురాగతానికి సాక్ష్యం రెడీగా ఉంది. వెయిట్ చేయి. నిన్ను నమ్ముతున్న మా నాన్నకి, మిగతా అందరికీ నీ నిజ స్వరూపం తెలియాలి కదా. పవి, వెళ్ళి మహేశ్వరం తీసుకురా. పవి, మహేశ్వరి ఎక్కడ? ఒక్క నిమిషం, అది చూస్తాను. మహేశ్వరి, మహేశ్వరి, పవి, మహేశ్వరి ఎక్కడ? మహేశ్వరి కనిపించట్లేదా? అది పవి, నువ్వు సరిగ్గా చూసావా? చూసాను, అది ఎక్కడ లేదు. తను తెచ్చుకున్న సంచి కూడా లేదు. ఇందాక మనిషి చెంప పగలగొట్టాడు కదా, భయంతో వెళ్ళిపోయినట్టుంది. చూసావా చక్రవర్తి, వీళ్ళిద్దరు నాటకాలు. వీళ్లే తెలివిగా మహేశ్వర్ని ఇంటి నుంచి బయటికి పంపించేసి ఆ తప్పు నా మీద వేయాలని చూస్తున్నారు. ఎందుకురా వీళ్ళిద్దరికి నేనంటే అంత కక్ష? అరే, మరి అరవింద్ చావుకి నన్ను దోషం చేయడం ఏంట్రా?
ఇది నేను అస్సలు భరించలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదు. నువ్వు యూజ్లెస్ ఫెలో అని తెలుసు గాని మరీ ఇంత యూజ్లెస్ ఫెలో నాకు తెలియదురా. ఒక మంచి మనిషి మీద అంత పెద్ద నింద వేసి అవమానించావు కదరా పనికి మాలినోడా. రే, నువ్వు అసలు ఈ ఇంట్లో ఉండకూడదు. నా కంటికి కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. మీరేంటి మావయ్య ఆ రాజశేఖర్ కి సపోర్ట్ చేస్తున్నారు? చాలమ్మా, చాలమ్మా పవిత్ర, చాలు. నువ్వంటే నాకు అభిమానం ఉంది, దాన్ని అలాగే ఉండనివ్వు. సరోజా, సంజన, పదండి ఇంటికి వెళ్దాం. రేయ్ వద్దురా, నువ్వు వెళ్తే నేను బాధపడతాను రా. రే, జరిగిన అవమానానికి నా గుండె పగిలిపోయిన చక్రవర్తి. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. రేయ్ 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 రేయ్, నా కడుపుని చెడబుట్టావు కదరా నువ్వు. చెయ్యి.